వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తును ఏర్పాటు చేశామంటున్న ఎస్పీ అఖిల్ మహాజన్తో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. శివరాత్రి సందర్భంగా 3 రోజులుగా జరుగుతున్న జాతరకి పోలీసులు ఏ రకంగా బందోబస్తు ఏర్పాటు చేశారో మనతో పాటు మాట్లాడేందుకు సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహాజన్ గారు ఉన్నారు. ఒకసారి మన ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాం. సార్, ఎలాంటి ఏర్పాటు చేశారు? మనం దాదాపు పోలీస్ బందోబస్తు 1500 మెంబర్స్తో మనం ఇక్కడ ఏర్పాటు చేశాము. దాదాపు వేరే జిల్లా నుండి ఇక్కడ ఫోర్స్ రావడం జరిగింది. దానికి మనం ట్రాఫిక్, లోపల టెంపుల్ బయట సిసిఎస్ టీమ్స్, షీ టీమ్ అట్లా డివైడ్ చేయడం జరిగింది. సార్, వీటితో పాటు సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి? దాదాపు మనం 300 సీసీ కెమెరాస్ మనం ఇక్కడ రెంట్కి వీళ్ళు లీవర్ చెప్పి మనం అరేంజ్ చేయించడం జరిగింది. అది కాకుండా టెంపుల్లో అది మనం పోలీస్ కెమెరాలు కూడా దాదాపు 300 సెపరేట్గా ఉన్నాయి. ఆ 600 కెమెరాస్తో ఒక చిన్న కమాండ్ కంట్రోల్ రూమ్ చెక్ చేయడం జరిగింది. అక్కడ నుండి మానిటర్ చేసి ఎక్కడైనా క్రౌడ్ ఎక్కువ అవుతున్నాయి, మనం అక్కడ ఫోర్స్ పంపిస్తున్నాము. అక్కడ చిన్న గేట్స్ ఉంటాయి, అది ఓపెన్ చేసి వాళ్ళకి తొందరగా దర్శనం చేసిస్తున్నాము. ఇది మొత్తానికి సార్ చెప్పొచ్చేది ఏంటంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. సీసీ కెమెరాల పర్యవేక్షణలో మా సిబ్బంది అంతా పాల్గొని చూస్తున్నారని చెప్పుకొచ్చారు.